రేయ్, వాళ్ళ నోట్లో గుడ్డలు కుక్కి ఓకే సార్. సౌండ్ రాకుండా కొట్టండి. ఓకే సార్. నో. నమస్కారం ఎస్ఐ గారు. ఏంటి ఇలా వచ్చారు? ఎవరి మీద కేసు పెట్టాలా? హలో ఎస్ఐ గారు, నేను లాయర్ జగన్నాథం. మీరు అరెస్ట్ చేసిన వీళ్ళ తమ్ముడు బావగారికి బెయిల్ తెచ్చాం. తీసుకొని వాళ్ళని వదిలిపెట్టండి. మేము ఎవరిని అరెస్ట్ చేయలేదే. అలా అని మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? రిజిస్టర్ ఆఫీస్లో జరిగిన గొడవలో నా తమ్ముడిని బావగారిని అరెస్ట్ చేశారు. ఓహో, వాళ్ళు మీ వాళ్ళేనా? మీకు ఈ ఊళ్ళో చాలా గొప్ప పేరుందే. మరి వాళ్ళని ఎందుకు అలా తయారు చేశారు? పెద్దవాళ్ళతో ఏంటి సార్ ఆ మాటలు? నేను పద్ధతిగానే మాట్లాడుతున్నాను, మీరు ఉండండి. మిమ్మల్ని చూస్తుంటే అన్నీ తెలిసిన వాళ్ళ ఉన్నారు. వీళ్ళకి చట్టాన్ని గౌరవించాలని చెప్పలేదా? పోలీసు వాళ్ళ మీద దాడి చేయడం నేరం అని నేర్పించలేదా? ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తున్నారే. మా వాళ్ళని కొడుతున్నారు, ఆపమని చెప్పండి. లేదే, మేము ఎవరిని కొట్టట్లేదే. ఆ సౌండ్స్ మీ వాళ్ళే కాదు. మీరు స్టేషన్కి వచ్చారు కదా, ఎవరో ఒకరు అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. అవి మన వాళ్ళవే అని మనం ఫిక్స్ కాకూడదు. చూడండి ఎస్ఐ గారు, వాళ్ళు ఇంతకు ముందు కూడా ఎలాంటి నేరం చేసిన వాళ్ళు కారు. అనగాదేవి నాకు చేసిన మోసాన్ని తట్టుకోలేక గట్టిగా ప్రశ్నించాలనుకున్నారు. అది గొడవకు దారితీసింది. అందులో కూడా ఎవరి తప్పుందో మీకు బాగా తెలుసు. ఓహో, మీ వాళ్ళది ఏ తప్పు లేదంటారు. ఆ క్షణంలో వాళ్ళిద్దరూ ఆవేశంగా ప్రవర్తించడం తప్పే. పోలీసుల మీద చేయి చేసుకోవడం నేరమే. వాళ్ల తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దయచేసి వాళ్ళని వదిలిపెట్టండి. వాళ్లకు పడాల్సిన శిక్ష పడిన తర్వాత మీరు అడగకుండానే వదిలిపెడతాం. కానీ అంతవరకు అరెస్టు చేసిన వాళ్ల ఒంటి మీద దెబ్బ పడడానికి వీల్లేదు కదా. కానీ మీరేం చేస్తున్నారు? ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం. పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు, నేరస్తుడిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అదే చేస్తున్నాం. తప్పేసే గారు, చట్టం చేతిలో ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేయడం చాలా పెద్ద తప్పు. చట్టాల గురించి, సెక్షన్ల గురించి మీరు చెప్తే తెలుసుకునే అంత స్టేజ్లో నేను లేను. మీరు బయలుదేరొచ్చు. ఇంకొకసారి అలా జరగకుండా నేను చూసుకుంటాను. నేను హామీ ఇస్తున్నాను. వాళ్ళని విడిచిపెట్టండి. మీదేమన్నా రాజముద్రనా హామీ ఇస్తే వదిలేయడానికి? వాళ్ళు బయటకు వచ్చాక మా పోలీసుల మీద హత్యా ప్రయత్నం చేస్తే? అరెస్ట్ చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో శిక్షించే అధికారం మీకు లేదు. యాజ్ పర్ 35 BNS నోటీస్ ఇవ్వండి. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుంటాం. ఏ నోటీసులు ఇవ్వడం కుదరదు. బయలుదేరండి. ఎస్పీ గారికి ఒకసారి ఫోన్ చేయండి. ఓకే సార్. చెప్పండి లాయర్ గారు. సార్, రఘురామ్ గారు మాట్లాడతారంట. సరే, ఇవ్వండి. లైన్లో ఉన్నారు సార్. హలో, నమస్తే ఎస్పీ గారు. నమస్తే రఘురామ్ గారు. అదే మా తమ్ముళ్ళు. ఆ విషయం నా వరకు వచ్చింది. వాళ్ళది ఏ తప్పు ఉండదని నాకు తెలుసు. నేనే స్టేషన్కి కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఎస్ఐకి ఫోన్ ఇవ్వండి. అలాగే ఎస్పీ గారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏమయ్యా, గుళ్ళో దేవుడు దర్శనమిస్తే దండం పెట్టాలి కానీ దండించాలనుకోకూడదు. నీ ముందున్నది మామూలు వ్యక్తి కాదు, కొన్ని వేల మందికి ఆదర్శ పురుషుడు. రామాయణంలో రాముడి గురించి విన్నావా? విన్నాను సార్. కలియుగంలో మళ్లీ పుట్టిన రఘురామయ్య ఆయన తలుచుకుంటే అక్కడ స్టేషన్ ఉండదు, అందులో నువ్వు ఉండవు. నువ్వు ఆయన తమ్ముళ్ళను కొడితే
ఆ నొప్పి ఆయన గుండెకి తెలుస్తుంది. అంత ప్రాణమయ్య ఆయనకి ఆయన తమ్ముడన్నా బావమరదన్నా. ముందు వాళ్ళని కొట్టటం ఆపి చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసు పెట్టి రేపు కోర్టులో ప్రవేశపెట్టండి. ఏమైనా ఉంటే వాళ్ళక్కడ చూసుకుంటారు. ముందు ఆయనకి సారీ చెప్పు. అలాగే సార్. సారీ అండి. సార్ చెప్పినట్టు చేస్తాం. మీరు రేపు కోర్టులో కలవండి. అలాగే. సార్, మీరు ఈ చదువుకోవడానికి మీ నాన్నగారికి డబ్బిచ్చి సాయం చేసింది ఈ రఘురామ్ గారే. కానీ ఉద్యోగం వచ్చాక అనగాదేవి గారి దగ్గర డబ్బులు తీసుకుని రఘురామ్ గారి తమ్ముడిని అరెస్ట్ చేశారు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఒరే చూసావా, ఇన్నాళ్ళు మనం రఘురామ్ గారిని దేవుళ్లా భావించాం. అలాగే ఆయన కూడా పొలంలో శివలింగం పడగానే చాలా సంతోషించి గుడి కట్టించడానికి 10 ఎకరాలు ఇస్తా అన్నాడు. తీరా చూస్తే డబ్బుకి ఆశపడి ఆ అనగాదేవి గారికి అమ్మేశాడు. ఏమి మనం విన్నది నిజమేనా? రఘురామ్ గారు ఆవిడ గారికి పొలం అమ్మేశారా? అమ్మేశారంటున్నారే. ఏ ఊరుకోవే, రఘురామ్ గారు డబ్బుకు ఆశపడే మనిషి కాదు. రఘురామ్ గారు ఈసారి ఎందుకు డబ్బుకు చేయి చాచి ఉంటారంటావు? డబ్బు అనేది ఎవరికైనా అవసరం వస్తుంది. ఇతను చేతులు చాపుంటాడు. గుడికిస్తానన్న పొలం కాస్త ఆవిడ సొంతం అయిపోయి ఉంటుంది. ఏ రఘురామ్ గారు అలా చేయర్రా, అన్యాయంగా ఆయన నిందించకండి. ఎందుకు చేయడు? చేసుంటాళ్లే. లేకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళుంటాయి? ఎన్నాళ్ళ విలువలను బతుకుతారులే. బాబాయ్, ఖచ్చితంగా రఘురామ్ గారు అమ్మేసుంటారు బాబాయ్. దానికి కావాల్సిన సాక్షిదారులు అన్నీ ఉన్నాయి. ఆ అనకాదేవి రఘురామ్ గారిని కొనేసి ఉంటుంది. ఏం వాగుతున్నావురా? వదలరా. ఇప్పుడేంటి నీ బాధ? మా మామయ్య గురించి ఏం మాట్లాడుతున్నావు? కొత్తగా మాట్లాడదేముంది? ఊరంతా తెలుసు కదా పొలం అమ్మే రిజిస్ట్రేషన్ గురించి. అక్కడికి వెళ్ళిన తర్వాత జనాల నమ్మకాన్ని ఒమ్ము చేశాడు. మా మామయ్య అలాంటోడు కాదు. మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతాడు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయంట కదా, ఆయనకి తెలియకుండానే వెళ్ళాయా? నోర్మోయ్రా. ఆవిడ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండడం వాస్తవమే, కానీ ఖచ్చితంగా మా మామయ్యకి తెలిసి ఉండదు. ఓహో, నిజంగానే తెలీదా? అయితే ఒకసారి ఇప్పుడే వెళ్ళి ఇప్పుడు మమ్మల్ని కాలర్ పట్టుకుని అడిగావే, అలాగే పట్టుకొని అడుగు. నిజాలన్నీ బయటకు వస్తాయి. మా మామయ్య గురించి నిజాలు బయటకు వచ్చేదాకా ఏ ఒక్కడు ఎక్కువ మాట్లాడినా మర్యాదగా ఉండదు. అత్తయ్య, 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 ఏమైంది సీనయ్య? అత్తయ్య, మామయ్య 10 ఎకరాల పొలాన్ని అనగాదేవికి అమ్మేశారని ఊరంతా మాట్లాడుకుంటున్నారు.